ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరగబోతోందా? చంద్రబాబు టార్గెట్గా విచారణ జరుగుతోందా? 2 రోజుల ఈడీ విచారణలో రేవంత్ను అడిగిన ప్రశ్నలేంటి? ఈడీ అధికారులు వేధిస్తున్నారని రేవంత్ ఎందుకు అన్నారు? ఈడీ విచారణ వెనుక రాజకీయ కుట్ర దాడి ఉందా? అసలు ఈడీ టార్గెట్ చంద్రబాబా? 4.5 సంవత్సరాల తర్వాత ఈడీని రంగంలోకి దించిన వెనుక కారణమేంటి? ఓటుకు నోటు కేసులో తర్వాత ఏం జరగబోతోంది? 4.5 సంవత్సరాల తర్వాత ఓటుకు నోటు కేసు వ్యవహారం మరొకసారి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు, ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం ఏదైతే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసీఐఆర్ నమోదు చేసి అక్కడ ఏదైతే మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఏసీబీ పేర్కొన్నటువంటి ఏదైతే ఏసీబీ ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కావచ్చు, ఉదయ్ సింహ, తర్వాత వేం నరేందర్ రెడ్డిని విచారణ చేసినటువంటి పరిస్థితి. అయితే 4 సంవత్సరాల తర్వాత మరొకసారి ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం వల్ల కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్నే తిప్పి అడుగుతూ వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు టార్గెట్గా విచారణ జరుగుతోందన్న రేవంత్ ఏపీ సీఎంను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధికారులు ఒకే ప్రశ్నను 100 రకాలుగా అడుగుతున్నారు. అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసును, ఎమ్మెల్సీ ఎన్నికలను పదే ప్రస్తావించి దానికి సంబంధించిన వివరాలను అడిగిందే మళ్ళీ అడిగి 2 రోజుల నుంచి ఒక రకమైన వేధింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ కేసులోకి లాగాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది వాళ్ళ ప్రశ్నలను బట్టి. అంటే రాజకీయంగా మోడీ గారిని, కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తే ఇలాంటి అక్రమ కేసుల ద్వారా వేధింపులకు గురి చేస్తామని ఒక హెచ్చరికను పంపించడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా ఆరోపణలు రావడంతో ఎన్నికల వేళ ఇబ్బంది పెట్టేందుకే 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ కేసును తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 4.5 సంవత్సరాల తర్వాత ఈ కేసు మళ్ళీ తెరపైకి రావడం వల్ల ఊహాగానాలు అయితే మాత్రం బాగా పెరిగిపోయాయనుకోవచ్చు. దీనికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఈడీ అధికారులు మాత్రం మనీ లాండరింగ్కు పాల్పడ్డారు కాబట్టి మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఒకవేళ ఈ కేసుకు సంబంధించి 50 లక్షలు కావచ్చు, 4.5 కోట్ల వ్యవహారంకు సంబంధించి సరైనటువంటి విషయం, వాళ్ళు సరైనటువంటి వివరాలు ఇవ్వకపోతే మాత్రము ఖచ్చితంగా అరెస్ట్ చేసే అధికారం కూడా తమకు ఉంటుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం, ఈ కేసులో ఇప్పటి వరకు ఏసీబీ పేర్కొన్నటువంటి నిందితుల యొక్క వివరాల ఆధారంగా మరికొద్ది మందిని విచారణ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొనసాగుతుందనేది కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసాం. నిజంగానే అలా జరుగుతుందా? ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు వ్యవహారం బయటికి రావడం, ఈ కేసుకు సంబంధించి మరీ తెరపైకి తీసుకురావడం వెనక ఏం జరుగుతుందనే అంశం పైన మాత్రము 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే మాత్రం హాట్ టాపిక్గా మారిందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ హరితో ప్రవీణ్ కలవల, HM టీవీ, హైదరాబాద్.